మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ ఉదయకాల శుభములు కలుగునుగాక. గడిచిన పునరుత్థానము దినము మొదలుకొని ఈ దినము వరకు, ఈ సమయం వరకు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలను కాపాడి సంరక్షించిన విధానమును బట్టి ఆ దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారమై ఉన్నాము. దేవుడు మనలందరినీ దీవించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ త్రిత్వము తరువాతి 11వ ఆదివారము కొరకు చదవబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగాలను మనం గమనించి చూస్తే, పత్రిక వాక్యములో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి 11 వచనాలు ఈనాటి ధ్యానము కొరకు మనకు చదవబడ్డాయి. ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలోని మొదటి 11 వచనాల్లో అపోస్తలుడైనటువంటి పౌలు ప్రభు అయిన యేసుక్రీస్తును గురించినటువంటి శుభవర్తమానాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ఏ విధముగా తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి పంపించి ఆయన శ్రమ మరణ పునరుత్థానముల ద్వారా మానవ లోకానికి విమోచన కలుగజేశాడో, నిత్య జీవాన్ని అనుగ్రహించాడో, ఇవన్నీ కూడా ఈ రక్షణ మానవాళికి దయచేయడానికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు లేఖనాలు ఆధారము చేసుకొని వచ్చిన సంగతి పాత నిబంధనలో ప్రవక్తలు ప్రవచించగా వ్రాయబడినటువంటి గ్రంథాల్లో మనము గ్రహిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు ఏమనంటే 3వ వచనములో, నాకీయబడిన ఉపదేశమును ముఖ్యమైనదిగా ఎంచి మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇక్కడ ఈ మాటలు పౌలు భక్తుడు ప్రస్తావించడాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. లేఖనముల ప్రకారమే యేసు ప్రభు వారి యొక్క జన్మము కావచ్చు, ఆయన పుట్టుక కావచ్చు, ఆయన పడినటువంటి శ్రమలు కావచ్చు, ఆయన బోధించిన బోధనలు కావచ్చు, యేసు ప్రభు వారు చేసిన అద్భుత కార్యాలు కావచ్చు, ఆయన పొందిన మరణ పునరుత్థానాలు, ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తు పూర్వము ఎప్పుడో ప్రవక్తలు ప్రవచించారు. దాన్ని మనం ఇక్కడ గమనించవలసిందిగా పౌలు సాక్షార్థముగా లేఖనాలను సాక్ష్యంగా ఆయన పెడుతూ చెప్తున్నాడు. లేఖనముల ప్రకారమే ఇదంతా కూడా జరిగింది. లేఖనములు నెరవేరాయి, లేఖనాలు నెరవేరాయి. కాబట్టి ఈ లేఖనాల యొక్క ఆధారాలను బట్టి ఆయన ఆరోహణము ముందు ఎవరెవరికి ఏ ఏ ప్రాంతాల్లో ఎన్నిసార్లు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడో దానిని కూడా బయలుపరిచాడు. ఇక్కడ పౌలు చివరిదిగా అంటున్నాడు, ఆ కాలమందు లేకపోతే అకాలమందు పుట్టిన నాకు కూడా ఆయన కనబడెను. అందరికీ కనపడ్డాడు, 500 మందికి కనపడ్డాడు ఆయన ఆరోహణం అవడానికి ముందు. అకాలమందు పుట్టినటువంటి నాకు కూడా ఆయన కనపడ్డాడు. ఇది ఆయన సాక్షార్థంగా చెప్పడాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాను. కాబట్టి మరి ఏ విధముగా యేసు ప్రభు వారు ఆయనను పట్టుకొని ఒక గొప్ప సేవకుడిగా తనను నియమించుకున్నాడో దానిని కూడా అపోస్తలుడైన పౌలు ఇక్కడ సాక్షార్థముగా తెలియచేస్తూ మరి చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ గమనిస్తున్నాం.
అందుకని అంటున్నాడు, ఒక సాక్ష్యం చెప్తున్నాడు, ఈ రోజున నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. ఈ రోజున నేను ఏమై ఉన్నాను, ఇది దేవుని కృప. ఇందులో నా స్వశక్తి ఏది లేదు, నా గొప్పతనము ఏది కూడా లేదు. ఈ రోజున నేను ఏమై ఉన్నానని మీరు భావిస్తున్నారో, ఈ రోజున అపోస్తలుడైనటువంటి పౌలు పొందుకున్నటువంటి సాక్ష్యాన్ని గురించి మనం మాట్లాడుకుంటే, పౌలు ఏమై చెప్తున్నాడంటే ఆయన సత్యాన్ని ఒప్పుకుంటున్నాడు. ఇది కేవలము ఆయన కృప. కాబట్టి నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు. ఏ కృపనైతే దేవుడు నాకు ఇచ్చాడో ఆ కృప నిష్ఫలము కాకుండా, దేవుడు తన్ను పిలిచినటువంటి పిలుపును బట్టి ఒక అపోస్తలుడుగా ఆయన ఎన్ని శ్రమలు అనుభవించి క్రీస్తును గురించినటువంటి సువార్త ప్రకటించాడో ఇక్కడ సాక్ష్యాన్ని చెప్తూ ఉండడాన్ని మనము ఈ పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలోని మొదటి 11వ వచనములో మనం ఇక్కడ గమనిస్తున్నాం. ప్రభునందు ప్రియులారా గమనించండి. అపోస్తలులకు అందరికంటే నేను ఎక్కువ శ్రమలు అనుభవించాను అని కూడా ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. అయినప్పటికీ దేవుని కృప నాకు తోడుగా ఉంది. నేను కాదు ప్రయాసపడింది, నాకు తోడై ఉన్న దేవుని కృప. నేనైననేమి వారైననేమి అలాగుననే మేము ప్రకటించుచున్నాము, అలాగుననే మీరు విశ్వసించారు. కనుక ప్రభునందు ప్రియులారా, ఒక గొప్ప సేవకుడై ఉండి పౌలు ఎంతో దీనత్వంతో తన్ను తాను తగ్గించుకొని ఈ రోజున నేను ఏమై ఉన్నానో అది కేవలము దేవుని యొక్క కృప వల్లనే నేను ఈ స్థితిలో ఉండగలుగుతున్నాను. ఎందుకంటే నేను అపోస్తలుడని పిలువబడడానికి నేను యోగ్యుడిని కాదు, ఆ అర్హత నాకు లేదు. ఎందుకంటే నేను ఎన్నో సంఘాలను హింసించాను, సేవకులను బోధకులను హింసించాను, క్రీస్తును నమ్మిన వారిని నేను హింసించాను. అయినప్పటికీ కూడా నేను అయోగ్యుడని అయినప్పటికీ కూడా దేవుని కృప నన్ను పిలిచింది, నన్ను తన కొరకు నిలవబెట్టుకున్నది. ఇది ఒక గొప్ప సాక్ష్యాన్ని మనం చూస్తున్నాం. ఈ గొప్ప సాక్ష్యము కలిగినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు చేసినటువంటి అనేకమైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, ఈ రోజున మన అంశం ఏంటంటే ప్రార్థన. ఈరోజు మన అంశం ఏంటి? ప్రార్థన. ఎవరిని గురించి? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రార్థనను గురించి మాట్లాడాడు. ప్రార్థన విషయమై యేసు ప్రభువారు ప్రస్తావించుచున్నారో మనం ఇక్కడ గమనించాలి. చదువుకున్న సువార్త వాక్యమైన లూకా సువార్త 18వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు 2వ భాగంలో 9వ వచనము నుండి 14వ వచనములో, మొదటి భాగంలో కూడా యేసు ప్రభువారు ప్రార్థనను గురించే మాట్లాడారు. ఏంటి? విసుకక నిత్యము ప్రార్థన చేయవలెనని ఆయన వారితో ఒక ఉపమానము చెప్పాను. ఇది మొదటి భాగము. ఈనాడు మనకి ఇవ్వబడినటువంటి 2వ భాగములో తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. కొందరు అని అన్నారు. అక్కడ ప్రత్యేకంగా ఎవరున్నారో వారు శాస్త్రులా పరిసయ్యులా అని ఇక్కడ మరి లూకా సువార్తికుడు చెప్పట్లేదు, కానీ కొందరు అన్నారు. ఈ అతిశయం ఎక్కువగా ఎవరి దగ్గర కనబడుతుంది అంటే శాస్త్రుల దగ్గర, పరిసయ్యుల దగ్గర ఈ అతిశయం అనేది కనబడుతుంటుంది. స్వనీతిని ఆధారము చేసుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఏమంటున్నాడంటే తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో మరి యేసు ప్రభువారు ఒక ఉపమానాన్ని చెప్పడాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఈ యొక్క సువార్త వాక్యములో ప్రభునందు ప్రియులారా, మనం పత్రికలోనికి వెళ్ళినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 3వ వచనములో పౌలు ఈ విధంగా సెలవిస్తున్నారు. ఏమని? ఏలైనగా
వారు దేవుని నీతిని ఎరుగక తన స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. మరొకసారి గమనించండి, నేను చదువుతాను. ఎలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఇటువంటి వారిని కూడా పౌలు తన కాలంలో ఆయన కూడా చూశాడు. యేసుప్రభు వారి కాలంలోనే కాదు, స్వనీతి అనేది లోకము పుట్టిన దగ్గర నుంచి ఉంది. ప్రభునందు ప్రియులారా, దేవుని నీతిని ఆధారము చేసుకోకుండా స్వనీతిని ఆధారము చేసుకుంటూ మేమే నీతిమంతులము ఈ లోకములో, మాకంటే నీతిమంతులు ఎవరు కూడా లేరు. నీతిగా జీవించాలి. యేసు ప్రభు వారు ఒక సందర్భంలో చెప్పారు, శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడలా మీరు దేవుని రాజ్యాన్ని చూడలేరు, అందులోనికి వెళ్ళలేరు. అంటే యేసయ్య ఒప్పుకుంటున్నాడు, శాస్త్రులు నీతిమంతులు, పరిసయ్యులు నీతిమంతులు, నన్ను విశ్వసించిన మీరు వారికంటే నీతిమంతులై ఉండాలి. మీ నీతి వారి నీతి కంటే కొంచెం ఎక్కువగా ఉండాలి. అంటే శాస్త్రులకి పరిసయ్యులకి పరలోక రాజ్యం ఉందనే కదా దాని అర్థం. అవును, ఉంది, వాళ్ళకి పరలోక రాజ్యం ఉంది. కాకపోతే ఎదుటి వ్యక్తిని దూషించినప్పుడు ఆ అర్హతను కోల్పోతారు. తగ్గింపు కావాలి. ఎందుకంటే ఈ లూకా సువార్త 18వ అధ్యాయంలోని చదువుకున్న 2వ భాగంలోని 14వ వచనంలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట అదే. తను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడుననియు, తను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడుననియు చెప్పాను. ఎందుకంటే ఎప్పుడైతే ఎవరైతే నేనే నీతిమంతుణ్ణి లేకపోతే నేనే నీతిమంతురాలని అనుకొని నన్ను నేను నమ్ముకొని నేను దేవుణ్ణి గనక తృణీకరిస్తే, దేవుణ్ణి విడిచిపెడితే నేను స్వనీతి పరుణ్ణవుతాను, నాకు పరలోక రాజ్య ప్రాప్తి ఉండదు. ప్రభునందు ప్రియులారా గమనించండి. కాబట్టి ఈ లోకంలో మన నీతి ఏ విధముగా ఉండాలి? ప్రార్థనలో కనబడుతుందంట. మనం ఎంత నీతిమంతులం అనేది ఎక్కడ కనబడుతుందండి? ప్రార్థనలో కనపడుతుంది. మనం చేసేటువంటి ప్రార్థన ఏ విధముగా ఉండాలి? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. అతడు పాపము చేసిన వాడైతే అతని పాపములకు క్షమాపణ కలుగును. యాకోబు పత్రికలో యాకోబు పత్రికకారుడు చెప్పాడు. విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరుస్తుంది. కనుక ప్రభునందు ప్రియులారా గమనించాలి, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థతపరుస్తుంది. ఏంటి అని మనం ఇక్కడ గమనించాలి. యేసు ప్రభువారు చెప్పారు, మీరు నీతిమంతులైతే మీ నీతి మనుషులకు కాదు దేవునికే తెలియాలి. మీరు ఏ విధంగా ప్రార్థించాలి దాన్ని మీరు తెలుసుకోండి. కాబట్టి ఇద్దరు వ్యక్తులను యేసు ప్రభువారు ఉదాహరణగా తీసుకున్నారు. అది ఏంటి అని అంటే చెప్పారు. వారిలో ఇద్దరు ఉన్నారు, ఒకడు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. పరిసయ్యుడు, సుంకరి. పరిసయ్యులు ఎప్పుడు కూడా తల వంచరండి. పరిసయ్యులు ఎవరికి కూడా తల వంచరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు నీతిగా జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎవరి దగ్గర తల దించుకోవాల్సినటువంటి అవసరము లేదు. వాళ్ళు ఇక్కడ దాకా వచ్చేస్తారు. అవును, మా నీతి మాకు అధికారం ఇస్తుంది, మా నీతి మాకు ఒక అర్హత ఇస్తుంది. ఎక్కడి దాకా? ఆల్టర్ దగ్గరికి వెళ్ళే వరకు మాకు మా నీతి మాకు ఆధారము. మా మనసు చెప్తుంది నేను నీతిమంతుడను, నేను నీతిమంతురాలను. ప్రభునందు ప్రియులారా, కాబట్టి ఇక్కడ దాకా వచ్చేసాడు. ఎక్కడ దాకా వచ్చాడు ఆయన పరిస్థితి చూడండి. నిలువబడి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఒక ఆయన ఎలాగ ప్రార్థన చేస్తున్నాడు? ఆయన సుంకరి దూరముగా నిలుచుండి, దగ్గర రావడానికి ఆయనకి ధైర్యం చాలట్లా. సుంకరికి సమాజంలో
ఈ యొక్క వర్ణ భేదాలు ఏవైతే ఉన్నాయో మనిషిని దేవుని దగ్గరకు రానివ్వడానికి ఆటంకాలు కలిగిస్తుంది. ఇది దేవుడు కలిగించింది కాదు, మనుషులు పెట్టినటువంటి ఆంక్షలే. నీ స్థానం ఇంతవరకే, ఇక్కడి నుంచి నువ్వు ఒక అడుగు కూడా ముందుకు వేయడానికి వీలు లేదు, అక్కడే ఉండాలి, నువ్వు అక్కడే నిలవబడాలి. కొన్ని సందర్భాల్లో ఈ మాటలు ఒక మనిషి యొక్క హృదయాన్ని నొప్పించి 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 ఆయన యొక్క డిప్రెషన్లో ఉండిపోయి దేవుని కలుసుకోవడానికి వెనకాడిపోతున్నాడు, అదే భయంతో జీవిస్తున్నాడు. ఈ పరిచయులకు ఆ భయం ఏది లేదు, వాళ్ళు ఎవరు చెప్పింది కూడా వినరు, వాళ్ళు స్వనీతి పరులు. పరిచయులను మనం స్వనీతి పరులు అని అంటున్నాం, ఎందుకంటే యేసయ్య చెప్పాడు కాబట్టి. ఆ రోజు పరిచయులను గురించి చెప్పాడు, ఈరోజు ప్రతి ఒక్కరిని గురించి దేవునికి వాక్యము మాట్లాడుతుంది. ఎవరెవరు ఎటువంటి స్వనీతితో ఈ లోకంలో జీవిస్తున్నారు కాబట్టి ప్రార్థనలో తెలిసిపోతుంది ఎటువంటి మనసుతో మనము దేవుని సన్నిధానంలో మనము ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంలోనికి వెళ్ళిరి. వెళ్ళనైతే ఇద్దరు వెళ్ళారు, కానీ ఒకడే నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఆ ఒకడెవరంటే సుంకరి. కాబట్టి సుంకరి చేసినటువంటి ప్రార్థన మనం ఆ విధానాన్ని మనం నేర్చుకోవాలి, ఆ తగ్గింపు కలిగి ఉండాలి. ఆయన ఉచ్చరించింది ఒకటే, దేవుని సన్నిధానంలో ఒప్పుకున్నది ఒకటే, దేవా పాపినైన నన్ను కరుణించు, అదే చాలు. దట్ ఇంప్రెస్డ్ గాడ్ అండ్ హీ వాజ్ రిసీవ్డ్. ప్రభునందు ప్రియులారా, ఆ మాట విన్నాడు దేవుడు. చాలా తొందరగా దేవుని చెవులోకి వెళ్ళిపోయింది. చాలా తొందరగా దేవుడు అతన్ని చూశాడు, పాపినైనా నన్ను కరుణించు. కానీ పరిసయ్యుడు చేశాడు, చాలా సుదీర్ఘమైన ప్రార్థన చేశాడు. ఏమండి, విజ్ఞాపనలో కూడికలో చేసే ప్రార్థన వేరు, ఏకాంత ప్రార్థన వేరు. ఏకాంత ప్రార్థనలో మనము పెట్టే అంశాలు విజ్ఞాపన కూడికలో పెట్టకూడదు. మన గురించి మనము విజ్ఞాపన కూడికలో మనము మొరపెట్టుకోకూడదు. రహస్య ప్రార్థన ఒకటి ఉంటుంది. ఆ రహస్య ప్రార్థనలోనే మనకు స్వనీతి ఉందా, మనకు కావాలా, మనకు వద్దా, నేను పాపినా కాదా అని మనం దేవునితో మాట్లాడుకోవాలి. సమాజముగా కూడినప్పుడు మనం చేసే ప్రార్థన సమాజానికి అంతటికీ వర్తించేట్లుగా ఉండాలి. కానీ ఇక్కడ ఈయన చేస్తున్నటువంటి ప్రార్థన తన్నే చూసుకుంటున్నాడు, కానీ నా వెనకల ఒక సుంకరి ఒకడున్నాడు అనే సంగతి ఆయన మర్చిపోయాడు. సుంకరి తన ముందున్నటువంటి పరిసయ్యుని చూసి భయపడిపోతున్నాడు. ఆయనలాగా నేను లేనేమో, ఆయనలాగా నేను ప్రార్థన చేయలేము, ఆయన నీతిమంతుడు, నేను నీతిమంతుడిని కాదు, భయపడుతున్నాడు పరిసయ్యుడు ప్రార్థన చేస్తుంటే. అందుకని ఒకే మాట అన్నాడు. ఆయన నోటి మాట రావట్లేదు. అల్పుడు, అయోగ్యుడు, ధైర్యము చాలన్నటువంటి వాడు. ధైర్యం ఏంటంటే భయము. ఎందుకు ఆ భయం అంటే, నేను పాపిని కాబట్టి, నేను పాపము చేశాను కాబట్టి. పాపి దేవుని ఎదుట ధైర్యంగా నిలబడి ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదండి. తల ఉంచుకోవాలి. తల ఉంచుకొని మోకరించి దేవుడిని వేడుకోవాలి. మన పితరులు కొంతమంది సాష్టాంగపడి ప్రార్థనలు చేశారు. యేసు ప్రభువారిని చూడడానికి వచ్చినటువంటి జ్ఞానులే వాళ్ళు సాష్టాంగపడ్డారు, పూజించారు. వాళ్ళు అక్కడ జ్ఞానులమని అనుకోవాలా. వాళ్ళు జ్ఞానులు అయినప్పటికీ కూడా వాళ్ళ తల మీద ఉన్నటువంటి పాగను తీసి పక్కన పెట్టారు. పక్కన పెట్టి, తమ నీతిని పక్కన పెట్టి వాళ్ళు సాగిలపడి ప్రభువును పూజించారు. ప్రభునందు ప్రియులారా, అది జ్ఞానవంతులు చేసేటువంటి పని. కాబట్టి ఈ రోజున మరి మనము ఏ విధంగా, అక్కడ పౌలు తన సత్యాన్ని ఒప్పుకుంటున్నాడు. ఎంతోమందికి కనపడ్డాడు ఆయన. అకాలమందు పుట్టిన నాకు కూడా ఆయన కనపడ్డాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయంలో, అపోస్తుల కార్యముల 9వ అధ్యాయం అంటే చూడక్కర్లేదండి, వెంటనే గుర్తుకు రావాలి. ఏం గుర్తుకు రావాలి? ఎక్కడా?
దమస్కు మార్గమున. గుర్తుకు రావాలి, ఇంకా బైబిల్ తీయకూడదు, చెప్పేయాలి. కనుక ఇందాక మనం పాడుకున్నటువంటి పాటలో 376వ పాట కదా, అది కూడా ఏంటి? ప్రార్థన. అది దైవ సహాయము కొరకు ప్రార్థన. మనం ప్రార్థనలో పేర్కోవాల్సినటువంటి అంశాలు ఏంటి? వేటిని గురించి ఏ విధంగా మనము ప్రార్థన చేయాలి? కోపముతో ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, కచ్చితో ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరో తెలుసా? కడుపు మంట రగిలి ప్రార్థన చేసిన స్త్రీ ఒకతుంది. క్లూ ఇస్తున్నాను నేను మీకు. ఎవరో తెలుసా? అన్న మొదటి అధ్యాయంలో ఉంటుంది. ఏమంటుందంటే ఏలి దగ్గర కోపముతో అంటుంది. ఏమంటుంది? కోపముతో. చూడండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథము మొదటి అధ్యాయంలో ఏలి ఆమెను గమనించి చూస్తుంటే అక్కడ ఆమె ఏలితో అంటుంది, నీ సేవకురాలైన నన్ను చెడుదానిగా ఎంచవద్దు, అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటిని అనేను. ఎందుకంటే మొదటి భార్యకు పెద్దదానికి బిడ్డల్ని ఇచ్చాడు, ఈమెకు బిడ్డల్ని ఇవ్వలేదు కాబట్టి అన్న ఆ విధంగా ప్రార్థన చేస్తుందంట. ఎలాగ చూడండి, 10వ వచనంలో బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేచు బహుగా ఏడ్చుచు. సందర్భము, ప్రార్థన సందర్భము, ప్రార్థన యొక్క అవసరత. ఎందుకు ఈమె దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధానానికి వచ్చి ప్రార్థన చేస్తుంది? అక్కడ ఎవరు లేరు, ఒంటరిగానే ఉంది. అక్కడ సుంకరి పరిసయుడు ఉన్నాడు, ఇక్కడ ఈమె ఒక్కటే ఉంది. ఏలి అబ్జర్వ్ చేస్తున్నాడు, అంతే. ఏలి అబ్జర్వ్ చేస్తున్నాడు. ఈమె ఏం మాట్లాడుతుంది, ఏమి చేస్తుంది? కొన్ని ఇమాజినేషన్స్ ఉంటాయి, పెదవుల కదలికని బట్టి కొన్ని చెప్తూ ఉంటారు. ఈమె చెప్తుంది, అయ్యా నీ సేవకురాలనే నన్ను చెడుదానిగా ఎంచొద్దు నువ్వు. ఎందుకంటే మత్తుతో ఈమె మాట్లాడుతుంది అని అనుకున్నాడు. ఆమెలో ఆయనకి అదే కనపడింది. దేవునికి ఆమె మొర వినపడింది. దేవుడు ఆమె మొరను విన్నాడు, ఆమె కన్నిటిని చూచాడు. ఆమె అంటుంది కదా, చెడుదానిగా ఎంచవద్దు, అత్యంతమైన కోప కారణమును బట్టి. చాలా కోపంతో ఉన్నాను నేను, నా కోపాన్ని నేను అణుచుకోలేకపోతున్నాను, నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దేని చెప్పుచుంటినే. ఆ ప్రార్థన అంతా చెప్పుకుంటుందంతా. ఎవరితో చెప్పుకోవాలి? భర్తతో చెప్పుకుంటుందా? భర్తతో చెప్పుకోలేదు. ఎందుకంటే 6వ వచనం చూడండి, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. విసికించడానికి కోపం పుట్టిస్తూ ఉంది, అన్నాకు కోపం పుట్టిస్తుంది. కాబట్టి ఇక్కడ గమనిస్తున్నాం, కోపము, ఈ తట్టుకోలేనటువంటి కోపం ఆమెలో వచ్చింది. ఎవరి మీద కోపము? దేవుని మీదనా, ఆమె మీదనా? దేవుని మీద కాదా? దేవుని మీద కూడా ఉందా? దేవుని మీద కోపం అనేవాళ్ళు చేతులు ఎత్తండి, లేకపోతే ఆమె మీద కోపం అనేవాళ్ళు చేతులు ఎత్తండి, తన మీద తనకు కోపం అనేవాళ్ళు చేతులు ఎత్తండి, తన భర్త మీద కోపం అనేవాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరి మీదనైనా సరే కోపంతో ఆమె ప్రార్థన చేస్తుంది. కోపం పుట్టించింది ఆమె, కోపం పుట్టించింది పెద్ద భార్య. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆమె ప్రార్థన చేస్తుందంట అత్యంతమైన కోప కారణం బట్టి. మనం కూడా ఎవరి మీదనైనా కోపం వస్తే ప్రార్థన చేస్తాం కదా. ఆమె ఏం ప్రార్థన చేసింది? ఏం చేసి ఉంటుంది? నాకు బిడ్డలు నువ్వు, అంతే చాలు. ఆమెను శిక్షించమని కాదు, లేకపోతే ఆమెకి ఇచ్చిన బిడ్డల్ని చంపమని ఆమె ప్రార్థన చేయాల. ఆమెకు బిడ్డని ఇచ్చావు, ఆమెకు నాకు భర్త ఒక్కడే కదా, ఇది ఎక్కడి న్యాయము? ఆమెకి ఇచ్చి నాకు ఇవ్వకపోవడం ఏంటి?
ఆమె మీదే కోపం. ఆమె నన్ను రెచ్చగొడుతుంది. ఆమె నన్ను రెచ్చగొడుతుంది. నేను తట్టుకోలేకుండా ఉన్నాను. నువ్వు నాకు బిడ్డల్ని ఇస్తే ఆమె సైలెంట్ అయిపోద్ది. నువ్వు నాకు బిడ్డనిస్తే, కుమారుని ఇస్తే, నువ్వు నాకు ఇన్నందని తీసేస్తే నీ బిడ్డ నువ్వే తీసేసుకో, ఆయన నేను నీకు సమర్పించుకుంటాను. మాట నిలబెట్టుకుంది. తర్వాత దేవుడు 3 కుమారులను 2 కూతుర్ని ఇచ్చాడు అన్నాకి. ఇది సక్సెస్ఫుల్ ప్రేయర్. ఇది సక్సెస్ఫుల్ ప్రేయర్. రాజైన సొలొమోను ప్రార్థన చేశాడు దేవాలయమును కట్టిన తర్వాత. చూడండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథము, ఒక్క నిమిషం, దినవృత్తాంతముల 2వ గ్రంథం అనుకుంటా, 6వ అధ్యాయము, 6వ అధ్యాయము. ఈయన ప్రార్థన చేస్తున్నాడు. 19వ వచనము చూడండి. దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందును విన్నపమునందును లక్ష్యముంచి నీ సేవకుడునైన నేను చేయు ప్రార్థన పెట్టు మొరను ఆలకించుము. ఒక జ్ఞానము కలిగినటువంటి రాజు చేస్తున్నటువంటి ప్రార్థన. జ్ఞాని అని బిరుదు పొందినటువంటి రాజు చేస్తున్నటువంటి ప్రార్థన ఏమంటున్నాడు? దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందును విన్నపమునందును లక్ష్యముంచి నీ సేవకుడునైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించము. ప్రార్థనలో మొరపెట్టుకోవాలి. మనుషుల దగ్గర మొరపెట్టుకోకూడదు. మనం చులకనవుతామే తప్ప మనకు ప్రతిఫలం ఏది కూడా ఉండదు. లోకు అవుతాము. నేను నీతోనే మొరపెట్టుకుంటాను. మనం ఏదైనా మొరపెట్టుకోవాలి అని అనుకుంటే, ఏది కావాలన్నా దేవునితోనే మొరపెట్టుకోవాలి. అది ఎవరికి కూడా వినపడకూడదండి. అన్నా చేసినటువంటి ప్రార్థన. నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూస్తున్నా నీ దేవునితో మొరపెట్టుకో, ప్రార్థన చేయి. తర్వాత సొలొమోను మహారాజు ఈ విధంగా చెప్తున్నాడు చూడండి. నీ సేవకులు ఈ స్థలమందు చేయు విన్నపములను వినుటకై నా నామమును అచ్చట ఉంచదని నీవు సెలవిచ్చిన స్థలముననున్న ఈ మందిరము మీద నీ కనుదృష్టి రాత్రింబగలు నిలుచునుగాక. నీ సేవకుడును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలమందు చేయువు ప్రార్థనను నీవు ఆలకించుము. పరలోక మండలముననున్న నీ నివాస స్థలమందు ఆలకించుము. ఆలకించున్నప్పుడు వారి పాపములను క్షమించుము. ఆలకించడం ఒకటే కాదు నాయనా, నువ్వు విన్నప్పుడంతా మమ్మల్ని క్షమించు. సో దేవుణ్ణి అడుగుతున్నాడు, నువ్వు మా ప్రార్థన విన్నప్పుడంతా కూడా మమ్మల్ని క్షమించు. మేము క్షమించమని వేడుకుంటాం. దేవుని ఆలయంలో ఏ విధంగా ప్రార్థన చేయాలి? దేవుని ఆలయంలో మనం ప్రార్థన చేస్తే దేవుని యొక్క దీవెనలో మనం ఏ విధంగా పొందుకుంటామో ఇక్కడ సొలొమోను మహారాజు చెప్తున్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, ప్రార్థనలో మరి ఒక ఘట్టాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. రాజైన సొలొమోను చేస్తున్నటువంటి బలమైనటువంటి ప్రార్థన. నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమై బహుబలము గలదై ఉండును. అవునా? కరెక్టేనా నేను చెప్పింది? ఇందాక నుంచి ఆలోచిస్తున్నా, ఆ వచనం గుర్తు రావట్లేదే అని. నీతిమంతుడైన మాట గుర్తుకు రాలి, మిగతాదంతా గుర్తుకొచ్చింది. చెప్పడానికి ఎంత టైం పట్టింది. నీతిమంతుని ప్రార్థన విజ్ఞాపన మనపూర్వకమై బహుబలము గలదై ఉండును. సో నీతిమంతులు చేసే ప్రార్థన, విశ్వాసులు చేసే ప్రార్థన, జ్ఞానులు చేసే ప్రార్థన, స్వనీతి పరులు చేసేటువంటి ప్రార్థన. ఇదే సొలొమోను మహారాజ్ చెప్పాడు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం చదువుకుంటే ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్నటువంటి మాట మనం గమనిస్తున్నాం. ఏంటి అది? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు
నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. ఇది దేవుని ఆలయములో గమనించాలి. సో దేవుని యొక్క ఆలయము ఎందుకు, దేవుని ఆలయంలో మన ప్రవర్తన ఏ విధముగా ఉండాలి? దేవుని ఆలయంలో కూర్చొని ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకోవడానికి కాదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు సణుక్కోవడానికి కాదు. దేవుని యొక్క ఆలయము, నువ్వు దేవుని ఆలయానికి వచ్చావంటే దేవునితో మాట్లాడడానికి వచ్చావు. ధైర్యం ఉంటే, శక్తి ఉంటే దేవునితో పోరాడి గెలవాలి. ధైర్యం ఉంటే, శక్తి ఉంటే, మనం నీతిమంతులమని మనం అనుకుంటే దేవునితో పోరాడి గెలవాలి. యాకోబు మగసిరి గలవాడై దూతలతో పోరాడి ఆయన గెలిచాడు. అక్కడ ఆ పదప్రయోగము మగసిరి గలవాడై అని అన్నందుకు, సరే యాకోబు మగసిరి గలవాడే పోరాడాడు దేవునితో. అన్న పోరాడలేదా? అన్న పోరాడి గెలవలేదా? సాధించలేదా? సంపాదించుకోలేదా? సాధించుకుంది, సంపాదించుకుంది అన్న. ప్రభునందు ప్రియులారా, కనుక ఇక్కడ ఏమన్నాడంటే దేవుని ఆలయంలో మనం కూర్చున్నప్పుడు ప్రతి ప్రవర్తన మనం జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవది, అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయద్దు. ఎవరి మీదైనా కోపం వస్తే దేవా నన్ను క్షమించమని వేడుకోవాలి. చర్చిలో అయినా సరే ఆవేశం కలిగిన ఒకవేళ నా ప్రసంగం ఎక్కువసేపు అయినా మీరు తిట్టుకున్న ప్రభువా క్షమించమని చెప్పాలి. మీరు ఆయన ఎక్కువసేపు ప్రార్థన చేస్తున్నాడు, నాకు కోపం వస్తుంది, క్షమించు ప్రభువా అని అనుకోండి. ఇది అవసరము. ఇది ఎందుకంటే మనం మనుషులము, మనం బలహీనులము కాబట్టి. నేను ఎవరిని ఇక్కడ నిందించట్లేదు, నేను వాస్తవాన్ని నేను చెప్తున్నాను. మనకు అసహనం ఎక్కువ, సహనము తక్కువ. ఈ అసహనాన్ని తొలగించుకొని సహనము కలిగి దేవుని యొక్క ఆలయంలో మనము కూర్చోవాలి. పొద్దున్న 5:30కి సామ్యుయల్ రాజ్ పాస్టర్ గారు ఫోన్ చేశాడు. ఫస్ట్ సారి ఎత్తలా, మళ్ళీ పెద్దోడు కదా అని ఫోన్ ఎత్తే అప్పటికి నేను ఇంకా లెగవలా. పోతే అన్న ఏంటన్నా అన్నాను. ఒరే ఆ బైబిల్ ఒక మాట ఉంది, అది ఎక్కడరా అన్నాడు. నువ్వు దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు అనాలోచితంగా పలకకూడదు అన్న, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం అన్నాడు. సరే థ్యాంక్స్ అన్నాడు, ఫోన్ పెట్టేశాడు. సో పాస్టర్లు సిద్ధపడతారు ఏవి బోధించాలి. మాకు కూడా అసహనం వస్తుంది, మాకు కూడా అసహనం వస్తుంది. ఎప్పుడు అంటే మీరు సమయానికి రానప్పుడు, సరైన సమయానికి రానప్పుడు, బైబిల్ సరిగా చదవనప్పుడు, దిక్కులు చూచేటప్పుడు, ప్రసంగించే వాళ్ళకి ఏకాగ్రత కోల్పోతాం. కాబట్టి మాలో కూడా అసహనం అనేది పెరుగుతుంది. అయినా దేవుణ్ణి మేము ప్రభువారిని క్షమించమని ప్రార్థన చేసి ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ఎందుకంటే దేవాలయము ఇది చాలా పవిత్రమైనది. ఇక్కడి నుంచి ఇదంతా కూడా చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం. మాలో అసహనం ఉంటే మాలో పరిశుద్ధత లేదు, ఉండదు. ఏలీ కుమారులు దేవాలయంలోనే చెడు కార్యాలు చేశారు. ఒక యాజకుని కుమారులు చాలా ఘోరంగా మాట్లాడాడు ఏలీతో యెహోవా దేవుడు, భయంకరంగా మాట్లాడాడు. కాబట్టి ఒక యాజకుని బిడ్డలకి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ వాళ్ళు ఏవి కూడా లేవు. అవును ప్రభునందు ప్రియులారా, చాలా బాధపడ్డాడు ఏలీ. వాళ్ళ చావే వాళ్ళకి నిదర్శనంగా యేసుప్రభు వారు చెప్పారు. వారు ఎటువంటి చావుని చస్తారో సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో ఉంటుంది. 1 గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది. మొత్తం కూడా అక్కడ గమనిస్తే హన్నా బిడ్డను దేవుని ఆలయంలో విడిచి వెళ్ళిన తర్వాత యెహోవా దేవుడు ఏలీతో మాట్లాడతాడు. ఆయన బిడ్డల గురించి మాట్లాడతాడు. ఆయన బిడ్డలు చేసిందంతా కూడా అక్కడ ఉంటుంది.
యాజకుని బిడ్డలు ఏమి చేశారు? అవును, యాజకులమైన మాకు మా బిడ్డలకే అంత ఘోరమైన శిక్ష ఉంటే మేము ఏ విధంగా ఉండాలి? దేవుని ఆరాధించడానికి ఆలయానికి వచ్చేకి మీరు ఏ విధంగా ఉండాలి? అందుకని అన్నాడు యాకోబు, మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఎక్కడ? బైబిల్లో ఉంది కదా ఆ వాక్యం. బైబిల్లో ఎక్కడుంది? యాకోబు పత్రిక 3వ అధ్యాయములో ఉంది, మొదటి వచనము. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. అనేక విషయములో మనమందరము కూడా తప్పిపోవచ్చున్నాం. అది పాస్టర్లే కావచ్చు, బోధకులే కావచ్చు, దేవుని ఆలయంలో దేవుని ఆరాధించడానికి వచ్చేటువంటి విశ్వాసులే కావచ్చు. ప్రభునందు ప్రియులారా, కనుక ప్రార్థన చాలా గొప్పది, చాలా గొప్ప అస్త్రం అంట. ప్రార్థన అనేది చాలా గొప్ప అస్త్రము. దేవుడు క్రైస్తవులకు ఇచ్చినటువంటి ఒక మంచి ఆయుధం అంట. మోకరించి ప్రార్థన చేసిన వాళ్ళ జోలికి సాతాను రాడంట. శక్తి కలిగి బలముండి మోకరించి ప్రార్థన చేసేవారి దగ్గరికి రాడంట. సరే, యేసుప్రభువారు కూడా ప్రార్థన చేశాడు. ఆయన రోజు చేస్తాడు. యేసుప్రభువారు రోజు ప్రార్థన చేస్తాడు. రోజుకి 3 సార్లు యెరూషలేము వైపు చూసి ఆ దిక్కు తిరిగి ప్రార్థన చేసిన వాళ్ళెవరు? దానియేలు. రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడంట. ఎటువైపు చూసి? యెరూషలేము వైపు చూసి కిటికీలు తీసి ఆయన ప్రార్థన అతట్టు తిరిగి ఆయన ప్రార్థన చేశాడండి. ఎందుకంటే యెరూషలేములో దేవాలయము ఉంది కాబట్టి, దేవుని యొక్క ప్రసన్నత, పరిశుద్ధత ఇక్కడ ఉంది కాబట్టి. నాకు ఒక ధన్యత ఏంటంటే, ఈ కాంపౌండ్లో నేను బయట నిలబడినప్పుడు ఎంతోమంది చర్చి వైపు వెళుతూ చూసి ఇట్లా అనుకోవడం, సిలువ వైపు చూసి మొక్కుకొని వెళ్ళే వాళ్ళని నేను చూస్తాను. అవును, వాళ్ళకి విలువ తెలుసు. బయట వెళ్ళే వాళ్ళకి విలువ తెలుసు. వాహనం మీద వెళ్ళే వాళ్ళకి, సైకిల్ మీద వెళ్ళే వాళ్ళకి, నడిచి వెళ్ళే వారికి ప్రభు మీద ఉన్నటువంటి విశ్వాసం విలువ తెలుసు. చేతులు నిలబడ్డ వాళ్ళు చేతులు జోడిస్తారు. చెప్పులు విడిచి చేతులు జోడించి మొక్కున్న వాళ్ళని చూస్తాను నేను. అది దేవుడు నాకు ఇచ్చినటువంటి ధన్యత. దేవుడు నాకు నేర్పుతున్న ఒక పాఠము. ధన్యత ఒకటే కాదు, పాఠము కూడా. దేవుని మందిర ఆవరణములో నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు? వాళ్ళ విశ్వాసముతో పోల్చుకుంటే, ఓ బోధకుడా, నీ విశ్వాసం ఎంత, నీ భక్తి ఎంత? నేనే గనక నిన్ను తూచితే, వాళ్ళతో పక్కన పెట్టి తూచితే నువ్వు తేలిపోతావు. ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది, ఆత్మ పరిశీలన అనేది క్రైస్తవ విశ్వాసికి చాలా ముఖ్యం. వాళ్ళ క్రైస్తవులు కాదు, వాళ్ళ అన్యులు అయినా దేవుని ఆలయం వైపు చూచి చేతులు జోడించి మొక్కుకొని వెళతారు. వాళ్ళ విశ్వాసం గొప్పదండి. యేసు ప్రభువారు కూడా ప్రార్థన చేశారు. రహస్యంగా చేసినటువంటి ప్రార్థన వేరు, బాహటంగా యేసు ప్రభువారు ప్రార్థన చేశారు. ఎవరు ఆ ప్రార్థనని, గెత్సేమనే వనములో యేసయ్య చేసిన ప్రార్థనను ఎవరు విని రాశారు? సువార్తల్లో. ఆయన రహస్యమందు చేసిన ప్రార్థనలు ఎక్కడ కూడా యేసు ప్రభువారు చెప్పిన మాటలు అక్కడ వ్రాయబడలేదు. కానీ యేసు ప్రభువారు చేసినటువంటి చివరి ప్రార్థన రాయబడింది గెత్సేమనే తోటలో. ఆయన ఎలాగ ప్రార్థన చేశాడంట? చెమట రక్తపు బిందువులుగా మారునంతగా ప్రార్థన చేశాడంట. ఏమని సంబోధించాడు? ప్రార్థనలో ఏమి వేడుకున్నాడు? తండ్రి, ఈ పాత్రను నా యొద్ద నుండి తొలగించము, నీ చిత్తమైతేనే తొలగించు. చాలా సింపుల్, చాలా గొప్ప ప్రార్థన, చాలా బలమైన ప్రార్థన. నీ చిత్తమైతే ఈ పాత్రను నా దగ్గర నుంచి నువ్వు తొలగించు. శక్తి లేదు యేసు ప్రభువారికి ఆ పాత్రలోనిది త్రాగడానికి. నీ చిత్తమైతే.
సో దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని మనం ప్రార్థన చేయాలి. దేవుని చిత్తం లేని ప్రార్థనలు కొన్ని ఉంటాయి, మనం చేస్తాం. దేవుడు వద్దంటాడు, దేవుడు ఏది వద్దంటాడో అదే కావాలంటాం మనం. ఎందుకంటే పట్టుదల కలిగి విసుకక ప్రార్థన చేయమని చెప్పాడు కదా. విసుకక పట్టుదల కలిగి ప్రార్థన చేయమన్నాడు. అదే 18వ అధ్యాయం 1వ వచనం లూకా సువార్త. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని వారికి ప్రభు ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఇది మనం రెండో ఉపమానాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఎందుకంటే స్వనీతి పరులు చేసేటువంటి ప్రార్థన. సో స్వనీతి పరులుగా మనము ఉండకూడదు, స్వనీతితో ప్రార్థన చేయకూడదు, ప్రార్థనలో ఇతరుల యొక్క కీడును మనం కోరుకోకూడదు. వీలైతే క్షమించమనే మనం ప్రార్థన చేయాలి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించము. ఆకాశానికి భూమికి మధ్యన వ్రేలాడుతూ ఆయన చేసినటువంటి ప్రార్థన. మరి మికిలి దేవ సహాయం గారు రాసినటువంటి యొక్క ప్రార్థనలో, దైవ సహాయం కొరకు చేసినటువంటి ప్రార్థనలో ఇందాక మనము పాట పాడుకున్నాము. 5 చరణాలు ఉన్నాయి ఇక్కడ. సో మానవునికి జీవితాన్ని అంతా కూడా ఇక్కడ పొందుపరిచాడు ఇక్కడ కవి. గంట గంటకు ఎగసే నమ్ము ఎంతో వడిగా నాపై వచ్చే నరక బాణాలు. గంట గంటకి ఎగిరి పడుతూ నా మీదకు వస్తున్నాయి నరక బాణాలు, అంటే నరక వేదనలు, ఎడతెగని శోధనలు. వాటిని పడగొట్టి తొందరగా నాలో దృఢభక్తిని పెంచు, లేకపోతే వాటిని నేను జయించడానికి నాలో భక్తిని పెంచమంటున్నాడు. అవునండి, మానవ జీవితంలో గంట గంట కూడా, ప్రతి గంట ప్రతి క్షణము కూడా మనలో ఎన్నో మది తలంపులు ఉంటాయి, ఎన్నో మది తలంపులు ఉంటాయి. వీటిలో పనికి వచ్చేవి, పనికి రానివి, మంచివి, చెడు అన్నీ కూడా ఉంటాయండి. వాటన్నిటిని కూడా జయించాలి అంట. 2వ చరణంలో అంటున్నాడు, కోటానా కోటి కష్టములు నాకు మాటి మాటికి వచ్చే, మరి అవన్నీ కూడా నికృష్టాలే. కోటి కష్టాలు వస్తే మనం బతుకుతామండి. 10 కష్టాలు వస్తేనే బతకలేకుండా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ట్రైన్ల కింద పడిపోయి చనిపోయే వాళ్ళు ఉన్నారు. ఉరిపోసుకొని చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. విషం తాగి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. 10 కష్టాలకే, 25 కష్టాలకే, కొన్ని 100 కష్టాలకే, వేల సంఖ్యలో కూడా అక్కర్లేదండి. మనిషి ఎంత బలహీనుడంటే మనసుకి తగిలినటువంటి గాయాన్ని కూడా భరించలేనటువంటి సుకుమారితనము నొప్పిస్తే ఒక ఘోరమైనటువంటి నిర్ణయాన్ని తీసేసుకుంటారు. దాని వెనకాల ఎంతమంది జీవితాల్లో ఆధారపడ్డాయో వాటిని చూడరు. ఆ స్థితి తెచ్చుకోకూడదు. ఏ స్థితి? కోరి చావు తెచ్చుకునే పరిస్థితులు తెచ్చుకోకూడదు జీవితంలో. ఉరిపోసుకొని చావడం కానీ, విషము తాగి చావడము కానీ, ఇంకెక్కడో పడి చావడము కానిటువంటి దుస్థితికి మనం ముందే తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. దానికి మందు ఏంటంటే బైబిలే. కోటానా కోటి కష్టములు నాకు మాటి మాటికి వచ్చే మరి నికృష్టాలు, సాతాను, ఇవన్నీ కూడా సాతాను సాధనాలే. నేను వాటన్నిటిని దాటి నీ రెక్కల చాటున నేను ఉంటాను, కాబట్టి సహాయము దయచేయి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ఈ ప్రశాంతత అనేది ఎక్కడ దొరుకుతుందంటే దేవుని దగ్గర దొరుకుతుంది, దేవుని సన్నిధానంలో దొరుకుతుంది. దారాపుత్రుల పైన భ్రమలు, దారపుత్రుల పైన అంటే ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలు, నన్ను సారేకు నీడ్చు లోక భాగ్యాలు, ఘోరమగో నాత్మకములు, నన్నీ రీతి భ్రమపెట్టు దారునిలోన. ఈ లోకములో భ్రమలు చాలా ఉంటాయి.
డబ్బు సంపాదన ఒక భ్రమ, అందం అనేది ఒక భ్రమ. చాలా భ్రమలు ఉన్నాయి. మనిషి ఆ భ్రమలో జీవిస్తూ సర్వాన్ని కోల్పోతాడు. ఎప్పుడు అన్నీ కోల్పోయిన తర్వాత అప్పుడు కళ్ళు తెరుస్తాడు. యువకుడు కూడా తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్లుగా తిరిగి రావట్లేదు. తిరిగి వస్తే కుమారుడు ఏవైతే పోగొట్టుకున్నాడో వాటన్నిటిని కూడా తిరిగి ఇచ్చాడు తండ్రి. తిరిగి రాలేని ధైర్యము లేక, ఆలోచన లేక మానవుడు తన జీవితాన్ని అంతం చేసుకుంటూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు వచ్చినట్లుగా ఎందుకు రాము మనము? తండ్రి ఆదరించడా? తప్పకుండా తండ్రి ఆరాధిస్తాడు. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి అంతకంటే ఎక్కువ ఈవులను మీకు ఇస్తాడు. ఇందాక ఆరాధనలో మనము చేసుకున్నటువంటి సంగ్రహ ప్రార్థనలో ఒక భాగాన్ని మనము గమనిస్తే, ఈ త్రిత్వం తర్వాతి 11వ ఆదివారం సంగ్రహ ప్రార్థన. సర్వశక్తి గల నిత్యుడు అయిన దేవా, మేము ప్రార్థించుటకు సిద్ధ మనస్కులముగా నుండినంత కంటే ఆలకించుటకు నీవు ఎల్లప్పుడూ ఎక్కువ సిద్ధముగా ఉన్నావు అంటున్నాడు. మనం ప్రార్థించడానికంటే ముందే దేవుడు మనం ఏమి ప్రార్థిస్తామా అని వినడానికి ముందు ఉంటాడంట. కాబట్టి దేవుడు ఎదురు చూస్తాడంట, నా బిడ్డలు ఏ విధంగా ప్రార్థన చేస్తారు, నేను వినాలి అనుకుంటాడంట దేవుడు. మేము కోరుదానికన్నాను పొందదగిన దానికన్నాను ఎక్కువగా అనుగ్రహించువాడవై ఉన్నావు. వేటిని గూర్చి మా మనస్సాక్షి భయపడుచున్నదో వాటిని క్షమించి యేసుక్రీస్తు నీతి మధ్యవర్తిత్వముల ద్వారా తప్ప మరి దేనిని బట్టి అయినను మేము అడుగుటకు తెగింపలేని మంచి ఈవులను అనుగ్రహించి నీ కరుణా సమృద్ధిని మా మీద కుమ్మరింపమని మనం ప్రార్థన చేయాలంట, వేడుకోవాలంట. నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడవై యుగయుగములు జీవించుచు పరిపాలించుచున్నాడు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా. ఇది ప్రార్థన ముగింపు. కొంతమందికి పాపం ఎక్కడ ప్రారంభించాలో తెలియదు, ఎక్కడ ముగించాలో తెలియదు. అలవాటు చేసుకోవాలి. అది ఒక బలహీనత. ఏ విధంగా ప్రార్థన ప్రారంభించాలి, ఏ విధంగా ఎట్లాగా ప్రార్థన ముగించాలి. ప్రార్థన ముగింపు ఏ అంశాన్ని పేర్కొన్నా, ఎట్లాగా ప్రార్థన చేసినా చివరికి ఎలాగుండాలంటే ఈ మాట మనం ప్రస్తావించాలి. నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడవై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటూ ఉన్నాము, ఆమేన్ అని ప్రార్థన ముగించాలి. ప్రభునందు ప్రియులారా, సో ఎంతమంది ప్రార్థనలు మనం విన్నాం ఇక్కడ, ఎన్ని ఉదాహరణలు. ఇక నుంచి మన ప్రార్థన ఏ విధముగా ఉంటుంది, మనకు ఎటువంటి సిద్ధపాటు కావాలి. మనం ప్రార్థించడానికి బయలుదేరక ముందే దేవుడు వినడానికి ఆసక్తి చూపుతాడు. కాబట్టి ప్రార్థనను నేర్చుకుందాం. మనం ఇంకా పసిపిల్లలమే, ప్రార్థనను నేర్చుకుందాం, ప్రార్థన చేద్దాం, దేవుని కృపకు పాత్రలు అవుదాం, దైవ దీవెనలను పొందుకుందాం. సమస్త జ్ఞానమునకు మించిన దేవునికి సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక, ఆమేన్.